హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని సత్య మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకర్ అక్కడికి వచ్చి అవని అండ్ సత్యని అనుమానిస్తూ ఉంటాడు కదా. సత్య శ్రీకర్తో, చూడు శ్రీకర్, దేవత లాంటి అవనిని అవమానించినందుకు నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. తనలాంటి దేవత నీకు దొరకడం నీ పుణ్యం. కాబట్టి మీరిద్దరూ భార్యాభర్తలు, మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. మూడో వ్యక్తిగా నేను మధ్యలోకి రావాలనుకోవటం లేదు. మీరు మాట్లాడుకోండి, నేను బయలుదేరుతాను అని చెప్పి సత్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. అవని శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, వాడలా మాట్లాడేసి వెళ్ళిపోతే నేను నమ్మేస్తాననుకుంటున్నావా అని అంటారు శ్రీకర్. బావా, అసలు ఎలా బావా, ఎలా ఇలా మారిపోయావు? నువ్వు నాపై ఇంత అనుమానాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటి బావా? నీ తలలో ఏ దెయ్యం తిరుగుతుంది? చూడు బావా, కొన్ని రోజుల కింద నువ్వు అలేఖ్యతో ఒక రూమ్లో ఒక నైట్ అంతా ఉండిపోయావు. తర్వాత 2 నెలల తర్వాత అలేఖ్య ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అనుమానించారు. కానీ నేను పల్లెత్తి మాటైనా అన్నానా? లేదు. నువ్వు మంచివాడివని, నువ్వలాంటి తప్పు చేయవని నేను నమ్మాను. కానీ నా విషయంలో నువ్వే నన్ను ఇంతలా అనుమానిస్తున్నావు. కారణం ఏంటి అని అడుగుతారు అవని. నేను ఒక్కరోజే ఉన్నాను, కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వాడిని కలుస్తూనే ఉంటావు, ఆ సత్యతో మాట్లాడుతూనే ఉంటావు. వాడు పాపకి ఫాదర్గా సిగ్నేచర్ కూడా చేశాడు. ఇంత పెద్ద క్లూ ఉంచుకొని కూడా నేను ఇంకా మీ గురించి మంచిగా ఆలోచిస్తే నా అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అని అంటాడు శ్రీకర్. అంతేలే బావా, నిజమే. పురాణాల్లో కూడా రాముడు సీతనే అగ్ని పరీక్ష చేయమని చెప్పారు. కానీ సీతమ్మ, నేను అడవిలో ఉన్నాను కదా, మీరు నా దగ్గరికి వచ్చేంత వరకు మీరు ఎవరితోనైనా ఉన్నారా అని ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదు నాలాగా. కానీ ఇప్పుడు మాత్రం నిజం. ఎలా అయినా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీకంటే పశ్చాత్తాపపడే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడు బావా, ఉండడు అని చెప్పి పాపం లోపలికి వెళ్ళిపోతుంది అవని. ఇంకా అలా తిరిగి బాధగా ఇంటికి రీచ్ అవుతాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా సత్య ఇంటికి రీచ్ అవుతాడు. సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి సత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్న, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఒకసారి ఫోటో చూడు, మ్యాట్రిమోనీలో చూశాను. ఈ అమ్మాయి కూడా లాయరేనంట. నీకు మంచి ఈడు జోడు అని అంటారు సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా నేను అవనిని ప్రేమిస్తున్నానని అని అంటాడు సత్య. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతారు. ఏంటి, అవనియా? అవనికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక పాప కూడా ఉంది నాన్న. ఒకప్పుడు అవనిని ప్రేమించావంటే ఏదో అనుకోవచ్చు, కానీ అవనిని ఇంకా ప్రేమిస్తున్నాను అంటే వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. చూడు, నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చెయ్యి, అర్థమైందా అని అంటారు ప్రభావతి. లేదమ్మా, నీకు జరిగింది తెలియదు కదా, చెప్తాను విను అని అవని శ్రీకర్ మధ్యలో జరిగిన ఇష్యూ, శ్రీకర్ అవనిని అవమానించడం అదంతా ఇంకా చెప్తారు. కాబట్టి అవనికి నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అవనికి శ్రీకర్ కరెక్ట్ కాదమ్మా. అవని లాంటి దేవతని అనుమానించాడు కాబట్టి శ్రీకర్ బదులు నేను అవనికి భార్యగా, భర్తగా ఉంటాను. తన్ని ఒకప్పుడు ప్రేమించాను, పెళ్లి చేసుకొని తన్ని మహారాణిలా చూసుకుంటాను. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పొద్దు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు సత్య. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు స్నేహితురాలుగానే చూశానన్నవాడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వే ఈ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చూపించాలి అని పాపం దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు ప్రభావతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ తన రూమ్లోనే కూర్చొని బాధపడుతూ అవనిని, అక్షయని తలుచుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వేదవతి దగ్గరికి పంతులు గారు వస్తారు. అమ్మా, మీరు పూజ జరిపిస్తాను అన్నారు. వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ నేను సిద్ధం చేశాను. ఇంకా మీరు పూజ జరిపించడమే తరువాయి అని అంటారు. ఒకసారి దైవదర్శనం చేసుకోవాలనిపిస్తుంది పంతులు గారు అని చెప్పి వేదవతి, ప్రసాదరావు ఇద్దరు కలిసి ఇంకా గుడికి వెళ్తారు. గుడిలో మొత్తం ఇంకంతా దర్శనం చేసుకుని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉంటారు వేదవతి. ఇంకా చాలా బాధపడుతూ ఉంటే పంతులు గారు వేదవతి దగ్గరికి వస్తారు. అమ్మా, ఎప్పుడూ మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతారు పంతులు గారు. మా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. మా శ్రీకర్ మనసు ఎలా మార్చాలో అర్థం కావటం లేదు అని పాపం మనసులో అనుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి పంతులు గారు. ఇంట్లో పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాను. లేని అమ్మాయి అయినా పర్లేదు, కానీ గుణంలో మాత్రం మహారాణిలా పరమ పవిత్రురాలుగా ఉండాలి అని అంటారు వేదవతి. అమ్మా, ఇదేంటో వాళ్ళ అదృష్టమో
మీ అదృష్టమో తెలీదు, ఇంతకు ముందే ఒకరు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి చాలా మంచిది, మాకు బాగా తెలిసిన వాళ్ళే. తనైతే మీ అబ్బాయికి ఈడు జోడుగా ఉంటుంది అని అంటారు పంతులు గారు. అవునా, అయితే ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళని రేపు పెళ్లి చూపులకి పిలిపిస్తాను. శ్రీకర్ మనసు ఇలా అయినా మారుతుంది అని చెప్పి ఇంకా వేదవతి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని, పెళ్లి చూపుల విషయాన్ని అందరి ముందు చెప్తారు. వెంటనే అదంతా విన్న శ్రీకర్, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? తను నన్ను వదిలి వెళ్ళిపోయిందని నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా? నో, అలా జరగదు అని అంటాడు శ్రీకర్. చూడు నాన్న, నువ్వు మంచివాడివి కాబట్టి నీకు అందరూ మంచిగానే కనబడతారు. అది మాత్రమే కాదు, నువ్వు కుమిలిపోయి ఏడుస్తూ వాళ్ళనే తలుచుకుంటూ ఉంటే నీ తల్లిగా నేనది చూడలేను. కాబట్టి నీ సంతోషమే నేను కోరుకుంటాను. ఈ అమ్మంటే గౌరవం ఉంది కాబట్టి పెళ్లి చూపుల్లో కూర్చోనన్నా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, సరేనా అని వేదవతి ఒప్పిస్తారు. ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్. ఇదంతా చూస్తున్న నిహారిక, అమ్మయ్యా, అత్తయ్య గారికి మంచి ఐడియా వచ్చింది. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆ అవని పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు నిహారిక అండ్ కృష్ణబాబు. ఇదంతా ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట దూరం నుండి సత్య. గమనించి, ఏంటి వీళ్ళేదో ఇష్యూలో ఉన్నట్టున్నారు, వెళ్ళి పంతులు గారిని అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఇంకా గుడిలో మాట్లాడిన పంతుల దగ్గరికి వెళ్ళి శ్రీకర్కి పెళ్లి చూపులని ఒక అమ్మాయిని చూశామనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఓ, శ్రీకర్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం అవనికి తెలిసేలా చేయాలి. దానికంటే ముందు నేను ఇంకో ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి మనసులో క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు సత్య. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని అక్షయకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా సుజాత, నరసింహ ఇద్దరూ సత్య వైపు చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇతను ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి ఇంకా నరసింహ, ఏంటి మీరిక్కడా అని అడుగుతారు. నేను అవనితో కొంచెం మాట్లాడాలండి, అందుకే వచ్చాను అని సత్య అవని దగ్గరికి వెళ్తాడు. అవని, సత్య ఏంటి అర్జెంటుగా కలవాలని కాల్ చేస్తే ఏంటో అనుకున్నాను, ఏమైంది సత్య అని అడుగుతుంది అవని. అవని, ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకొని నిలబడగలవా లేదా అనే ఇంతసేపు ఆలోచిస్తున్నాను. కానీ ఆ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అవని అని అంటారు సత్య. ఏమైందో చెప్పండి బాబు అని అడుగుతారు సుజాత. శ్రీకర్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయండి అని అంటారు సత్య. ఒక్కసారిగా పాపం అవని షాక్ అయిపోతుంది. ఏంటి, బావకి పెళ్లి చూపులా అని అంటుంది. అవును, నీపై లేనిపోని నిందలు మోపారు. నువ్వు మంచిదానివి కాదని నింద నీపై వేశారు. కానీ వాళ్ళు మాత్రం వెంటనే శ్రీకర్కి ఇంకొక పెళ్లి చేశారనుకుంటున్నారు. శ్రీకర్ కూడా ఇంకొక పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. ఇది చాలా అన్యాయంగా అనిపించింది. అందుకే నీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాను అవని అని అంటాడు సత్య. ఇంకా అవనికి చాలా కోపం వస్తుంది. అంటే బావ నాకు పూర్తిగా అన్యాయం చేయడానికి డిసైడ్ అయ్యారా? కనీసం సాక్ష్యాలు తెచ్చేంత టైం కూడా నాకు ఇవ్వరా? ఇప్పుడే బావతో తేల్చుకుంటాను అని చెప్పి సుజాత, అవని, నరసింహ, సత్య, అక్షయ అందరూ కలిసి శ్రీకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇదే ఇలా ఉండగా శ్రీకర్ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కూతురు ఇంకా కూర్చొని ఉంటుంది. వేదవతి శ్రీకర్ శ్రీకర్ అని పిలుస్తూ ఉంటారు. శ్రీకర్ చాలా కాన్ఫిడెంట్గా బయటికి వస్తారు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు శ్రీకర్ని చూస్తూ ఉంటారు. అబ్బాయి చాలా బాగున్నాడు, మాకు నచ్చాడు అని చెప్పి పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. వెంటనే శ్రీకర్, కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని ఓపెన్గా మొహం పైన చెప్పేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. శ్రీకర్ అని అంటారు. అమ్మా ప్లీజ్, నన్ను ఈ విషయంలో మీరు ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. ఎందుకంటే నేను అవనిని మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో మా మధ్య చిన్న అపార్థాలు వచ్చాయని నేను తనకి దూరంగా ఉంటానంటే అది కేవలం టెంపరీగా మాత్రమే అని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని శాశ్వత దూరం మీరు చేస్తారంటే నో, కావాలంటే తన జ్ఞాపకాలతో ఉండిపోతాను. కానీ నేను మాత్రం ఇంకొక పెళ్లి చేసుకోలేను. నాకు భార్య అంటే కేవలం అవని మాత్రమే, కూతురంటే అక్షయ మాత్రమే, వాళ్ళిద్దరే, అవని మాత్రమే. అంతేకాని నేను ఇంకెవ్వరిని నా భార్యగా ఊహించుకోవాలనుకోవటం లేదు. చూడండి, మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలీదు, కానీ నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు 6 ఏళ్ల పాప కూడా ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి.
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తాడనమాట శ్రీకర్. ఇంకా పెళ్లి కూతురు ఫ్యామిలీ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్రీకర్, ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అడుగుతారు వేదవతి. అమ్మ, చెప్పాను కదా, నాకు కొంచెం టైం కావాలి, ప్లీజ్ నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని వెళ్ళిపోబోతూ ఉంటే కరెక్ట్గా అవని, సత్య, సుజాత, నరసింహ అయితే ఇంటికి వస్తారు. బావా అని గట్టిగా అరుస్తుంది అవని. ఒక్కసారిగా ఇంక శ్రీకర్ చూస్తూ ఉంటాడు. శ్రీకర్ అవనిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు పక్కనే సత్య నడుచుకుంటూ వస్తాడు. ఇంకా సత్యం చూసి కోపం వస్తుంది మళ్ళీ శ్రీకర్కి. హేయ్, ఎందుకు వచ్చావే ఇంటికి అని అడుగుతుంది నిహారిక. నేను నా బావతో మాట్లాడడానికి వచ్చాను, మధ్యలో ఎవ్వరు కలగ చేసుకున్నా అస్సలు ఊరుకోను. ఏంటి బావా, పెళ్లి చూపులంట కదా, అంటే నేను తప్పు చేశానని నువ్వే డిసైడ్ అయిపోయావా? నిజంగా నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? పూర్తిగా నమ్మే ఈ పెళ్లి చూపుల్లో కూర్చున్నావా బావా? కనీసం నీ భార్యగా నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా, నాకు నిరూపించుకునే కాస్త సమయం కూడా ఇవ్వకుండా, గెంటేసి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు ఇంకొక పెళ్లికి సిద్ధమైపోయావంటే ఏమనుకోవాలి బావా? నిన్ను ఏమనుకోవాలి అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అవని. ఇంకా శ్రీకర్ అది కాదు అని చెప్పేలోపు వెంటనే సత్య, చూడు శ్రీకర్, నేను లాయర్ని కాబట్టి లీగల్గా మాట్లాడుతున్నాను. అయినా అవనీకి నీకు మధ్యలో దూరం పెరగచ్చు, మనస్పర్ధలు రావచ్చు. అలా అని నువ్వు అవనికి విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా అని అంటాడు శ్రీకర్. ఒక్కసారిగా ఇంకా కృష్ణబాబు, నిహారిక వీళ్ళకైతే ఐడియా వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు అవనితో విడాకులు ఇవ్వకుండా మా వాడికి వేరే సంబంధం చూడొద్దంటారు అంతేనా అని అంటాడు కృష్ణబాబు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు శ్రీకర్. అన్నయ్య అని అంటాడు. నువ్వు వాగరా తమ్ముడు, చూసావా ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు అని అంటాడు కృష్ణబాబు. ఇంకా వెంటనే వేదవతి, చూడు, నువ్వు ఏ మాట చెప్పావో తెలియదు కానీ కరెక్ట్గానే చెప్పావు. అవని, నా కొడుకుకి విడాకులు ఇవ్వు, అప్పుడే నా కొడుకు జీవితం బాగుంటుంది. నువ్వు ఎలాగో ఇతనితోనే ఉంటావు కదా అని అంటారు. అత్తయ్య, ఇంకొకసారి కూడా మీరు తప్పుగా మాట్లాడితే పెద్దవారని కూడా నేను చూడలేనత్తయ్య. దయచేసి అలా మాట్లాడకండి. నా గురించి అంతా తెలిసిన మీరే ఇలా మాట్లాడుతుంటే ఎవరితో ఏం చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు విడాకులు ఇచ్చి పూర్తిగా మా బంధాన్ని తెంచేయాలనుకుంటున్నారా అని అంటుంది అవని. ఇంకా శ్రీకర్ అవన్నీ గుర్తు చేసుకుంటాడనమాట. ఇంకా సత్య అలా క్లోజ్గా నించోవడం. అవును, విడాకులు ఇస్తే ఎలా అని చెప్పి సత్య కావాలని మాట్లాడుతూ ఉంటే, సరే నేను సిద్ధంగానే ఉన్నాను అవని, నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నీకు విడాకులు ఇస్తేనైనా నువ్వు సంతోషంగా ఉంటావు, మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉంటావు. అదే కదా నీకు కావాల్సింది అని అంటారు శ్రీకర్. పాపం అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని నాకు విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నావు కదా బావా? సరే, నీ మాటని నేను కాదనను, ఇచ్చేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను అని పాపం కళ్ళ నిండా కన్నీళ్లతో ఉంటుందన్నమాట. అలా ఇంకా వెంటనే పాపం అవని ఇంకలా సత్య, నేను వేసిన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది, అయితే విడాకుల నోటీస్ మీ ఇంటికి వస్తుంది అని చెప్పి అవనిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య. ఇంకలా పాపం అదంతా చూస్తూ అక్షయ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకలా అక్షయ, అమ్మ దుర్గమ్మ, సాక్షాత్తు నువ్వు విశాలాక్షివి, విరూపాక్షివి, అలాంటిది మా అమ్మ జీవితం నాశనం అవుతుంటే ఎలా చూస్తూ ఉన్నావు? దారి చూపించు. ఒక్కసారి డివోర్స్ చేతికి వస్తే మా అమ్మ నాన్న విడిపోయినట్టే, వాళ్ళు విడిపోకూడదు, విడిపోకుండా నువ్వే చూడాలి, నువ్వే కాపాడాలి అని పాపం అక్షయ చాలా పవర్ఫుల్గా కోరుకునేసరికి అక్కడికి నాగమ్మ వస్తుంది. నిన్న కనబడిన స్నేక్ అన్నమాట, దేవుడి స్నేక్. ఇంకా నాగమ్మ అలా అక్షయ వైపు చూస్తూ ఉంటుంది. నాగమ్మ అని అంటుంది అక్షయ. ఇంకా అలా నాగమ్మని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఇంకా నాగమ్మ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక ప్లేస్లో నిహారిక, నర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట అక్షయ. ఇంకా నిహారిక నర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది, త్వరలో ఆ అవనికి, శ్రీకర్కి విడాకులు వచ్చేస్తున్నాయి. నువ్వు ఆ డాక్యుమెంట్స్ని నాకు పంపించకపోతే ఇదంతా జరిగేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. నీకు నేను డబ్బులు ఇస్తానన్నానుగా, తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తుంది. మేడం,
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడైనా ఇలాంటివి నాకే చెప్పండి అని చెప్పి డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నర్స్. ఇంకా అలా కావాలనే ఫాదర్ అనే ప్లేస్లో కావాలని నిహారికనే సైన్ చేయించి అవని శ్రీకర్ మధ్య దూరం పెంచిందని, కావాలని తప్పుడు సాక్ష్యాలు తీసుకువచ్చింది నిహారికనే అని తెలుసుకున్న అక్షయ అదంతా వీడియో తీసుకుంటుంది. దీనంతటికీ కారణం నువ్వా? ఖచ్చితంగా ఇది మా అమ్మకి చూపించి మా అమ్మ నాన్నల్ని కలుపుతాను అని పాపం మనసులో అనుకుంటుంది అక్షయ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.